తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీ ప్రతిభకు గౌరవం లభిస్తుంది, కొత్త స్నేహితులు ఏర్పడతారు, ఆర్థిక లాభాలు కనబడుతోంది, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం, శుభవార్తలు వినడం, శుభకార్యాలకు సంబంధించి ధనము వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. మీ యొక్క అనారోగ్య సూచనలు ఎటువంటివి కొత్తగా ఏమీ లేవు, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఆ పరిహారంగా పాలు బెల్లము సూర్యదేవుడికి నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి గౌరవము, మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. అధికార స్థానాల్లో మీరు ఎదుగుదల, అంటే రాజకీయ నాయకులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు, ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు, రాజయోగము కనబడుతోంది. పెద్దలు సంతోషపడతారు. ధైర్యము, శక్తి ఈ రోజు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కంటికి సంబంధించి, తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా సూర్యుడిని అర్ఘ్యము సూర్యోదయ సమయంలో ఇవ్వడంతో పాటుగా ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 27 సార్లు జపించుకోండి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కాషాయ రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల ఈ రోజు మీకు ఆలోచనలన్నీ ఒక కార్యరూపంలోకి వెళ్తాయి. ఇన్నాళ్ళు ఆలోచనలుగానే ఉండిపోయినాయి, ఇవి అప్పుడు ఒక ఆచరణకు, కార్యరూపంలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఆర్థిక లాభాలు, ప్రయాణాల్లో సూచన. ప్రేమలో మధురత్వం ఉండడము ఒకంత ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. పెళ్లి వరకు దారితీయొచ్చు, దాంపత్యంలో అన్యోన్యత ఏర్పడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ సమస్యలు ఎక్కువయ్యేటట్టుగా ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గోమాతకు ఆహారాన్ని మీ చేత్తో పెట్టే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ.